నా ట్రిప్ లో చివరి రోజు కళ్యాణ్ నన్ను అమలాపురం బస్టాండ్ లో డ్రాప్ చేసిన తర్వాత రాజమండ్రిలోని మా బావగారింటికి వెళ్ళాను. నా ట్రిప్ లో లాస్ట్ డే కావడంతో మా అక్క రకరకాల స్వీట్స్ చేసి ఒక బ్యాగ్ నిండా కట్టి పంపించింది. అక్కడి నుంచి నేను మా చెల్లెల వాళ్ళ ఊరికి వెళ్ళాలి, అదే కైకలూరికి. హాలిడేస్ అన్ని అయిపోవడంతో జనంలో బస్సు ఫుల్ గా ఉన్నారు. నేను అనుకున్న సమయానికి రాజమండ్రి నుంచి కైకలూరికి ట్రైన్ లో వెళ్ళలేకపోయా. అందుకే భీమవరం దాకా బస్సులో వెళ్లి భీమవరం నుంచి కైకలూరికి వెళ్ళాను. ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే పొద్దున ఎప్పుడు రావాల్సింది సాయంత్రం ఎప్పుడో వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లి చాలా హర్ట్ అయ్యింది. ఎప్పుడు రావాల్సిన వాడివి ఎప్పుడు వచ్చావు అన్నయ్య అని. సర్లే ఎలాగో లేట్ గా వచ్చాడు కదా, ఒక రోజు ఇక్కడే ఉండిపోతాడేమో అని అనుకుంది. పాపం తనకు తెలియని విషయం ఏంటంటే ఇంకొక గంటలో నాకు రిటర్న్ ట్రైన్ ఉంది. ఆ విషయం చెప్పగానే తను షాక్ అయిపోయింది. ఇక్కడ నేను డిసప్పాయింట్ అయ్యని చెప్పాను కదా, అదేంటంటే వాళ్ళ ఊరికి పండగ అయిపోయిన తర్వాత రావడం, వచ్చిన తర్వాత కాసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోవడం. పాపం చాలా హర్ట్ అయ్యింది. ఉన్నా కాసేపు మాత్రం హ్యాపీగా మాట్లాడుకున్నాం. తర్వాత నాకు ట్రైన్ టైం అయింది. నాకు భోజనం ఇంకా కొన్ని స్వీట్స్ పార్సల్ కట్టి పంపించింది. ఇక్కడ నా వెనక ఉన్నది వాళ్ళ అన్నయ్య, పేరు పండు. నేను ఇక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఊరు మొత్తం చాలా ఓపిగ్గా తిప్పి చూపించాడు. ముఖ్యంగా వాళ్ళ ఊర్లో ఉన్న కొల్లేటి సరస్సు, ఆ విదేశీ పక్షులను చూస్తూ బోట్లో వెళ్తుంటే చాలా బాగుంది. ఇక నేను వెళ్లాల్సిన ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ లో నేను గుడివాడ దాకా ప్రయాణం చేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ మారాలి. గుడివాడ వచ్చేసింది. నేను మారాల్సిన ట్రైన్ ఇదే, మచిలీపట్నం టు ధర్మవరం. ట్రైన్లన్నీ ఫుల్ అయిపోతే ఫైనల్ గా దీంట్లో మాత్రమే నాకు బెర్త్ దొరికింది. ఎప్పుడు హ్యాపీగా ట్రైన్ ఎక్కి నేను ఈసారి బాధతో ఎక్కాను, అప్పుడే వెళ్ళిపోతున్నానా అని. కానీ వెళ్ళక తప్పదు, ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఫైనల్ గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా భార్య మాత్రమే. ఎందుకంటే తను నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అలాంటిది 10 రోజులు ఒంటరిగా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ అవి మా ఇంట్లో వాళ్ళకి చూపించాను. మా అక్క వాళ్ళు చెల్లి పంపిన స్వీట్స్ తో పాటు నేను ఆత్రేయపురంలో కొన్న స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి మా పిల్లల ముందర పెట్టాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. పూతరేకులు, మాడుగుల హల్వా, పిచ్చుగుళ్ళు, మామిడి తాండ్ర. వెళ్లేటప్పుడు ఒక్క బ్యాగుతో వెళ్ళిన నేను 3 బ్యాగులతో తిరిగి వచ్చాను. ఇంకా మా ఆవిడ చిన్నప్పుడు ఎప్పుడో తిన్న రేగుబడియాల్ని నేను తీసుకొచ్చేసరికి చాలా ఆనందపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్వీట్స్ కొనడం కోసం ఎంతైనా ఖర్చు చేయొచ్చు అనిపించింది. అంత బాగుంటుంది వీటి టేస్ట్. ఫైనల్ గా డే 1 నుంచి డే 7 వరకు ప్రతి ఒక్క వీడియోని ఓపిక్గా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.